హాయ్ ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ వచ్చేసి చిన్నయ్య గట్టుకి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. చిన్నయ్య గట్టుకి స్టార్ట్ అయ్యే కంటే ముందు ఆటో వచ్చింది. ఆటో తర్వాత కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయినాం. ఆ తర్వాత చేరినాక అక్కడ ఒక కెనాల్లో నుంచి వెళ్ళి నడవడం ఉంటుంది. అక్కడనే బైక్స్ స్టాప్ చేసి నడవాల్సి ఉంటుంది కొంచెం వాటర్లో నుంచి. ఆ వాటర్లో నుంచి వెళ్ళిన తర్వాత అందరం కలిసి వెళ్ళినాం. ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ నుంచి మొత్తం మంది వచ్చేసారు. అండ్ దర్శనానికి వెళ్ళే రూట్లో చిన్న టెంపుల్ ఉంటుంది, అదిని గజ్జిబండ అనిగా పిలుస్తారు. అక్కడ అందరం కలిసి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత అందరం వెళ్ళేసి చిన్నయ్య గట్టు దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత గృహ ఉంటుంది, గృహలకు కూడా వెళ్ళి చూసినాం. తర్వాత కోడ్ని కట్ చేసి రిటర్న్ అయిన తర్వాత వెళ్ళంగా చూడలేదు ప్రాపర్గా, చూసేసినాం. కోడ్ని కట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయింది, మళ్ళీ బయలుదేరుతున్నాం. హాయ్, దర్శనం అయింది, దేవుంది, పోతున్నాం, ఇంటికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయింది, చిన్నయ్య దేవుడు దర్శనం అయింది, మంచి హ్యాపీగా. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది, పోతున్నాం. కోడిని అయితే కోసుకున్నాం ఫ్రెండ్స్. కోడిని కోసుకున్న తర్వాత వంట చేసుకొని తిన్నాం అందరం ఎంజాయ్గా హ్యాపీగా. చిన్నయ్య గట్టు టూరిస్ట్ ప్లేస్, చాలామంది వచ్చేసారు ఆ రోజు. మా నాన్నమ్మ చికెన్ కర్రీ చేస్తుంది. మా నాన్నమ్మ చికెన్ కర్రీ మంచిగా చేస్తుంది ఆల్మోస్ట్లీగా. బగారా రైస్ కూడా మా నాన్నమ్మనే చేసింది. మా నాన్నమ్మ చేస్తే ఏదైనా బాగుంటుంది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేస్తున్నారు. టూరిస్ట్కి వెళ్ళినామంటే ఒక వేరే ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్తే అది వేరే ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా వేరే ఫీలింగ్ ఉంటుంది. సో మాకైతే ఈ టూరిస్ట్ ప్లేస్ అది ఫస్ట్ టైం మేము వెళ్ళడం. సో చాలా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చిన్నయ్య గట్టుకి.